అందరికీ నమస్కారం. పండుగ బాగా ఎంజాయ్ చేశారా? ఇంకా బాగా ఎంజాయ్ చేశారా? దేవుడు బాగా ఎంజాయ్ చేశారా? ఈ సినిమా చిరంజీవి గారు కెరియర్ లోనే ద బిగ్గెస్ట్ గ్రాసర్ లాగా నిలవబోతుంది. చాలా వరకు అన్ని ఏరియాల్లో ఆయన రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఫస్ట్ వీకే ఎక్స్ట్రాడనరీ రెవెన్యూస్ తో ముందుకెళ్తుంది. అండ్ నిజంగా థ్యాంక్స్ చిరంజీవి గారు, ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఈ రికార్డ్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాకెందుకు ఈ పండగ మీతోనే సెలబ్రేట్ చేసుకోవాలని వచ్చాయి. సో మిమ్మల్ని చూస్తూ హ్యాపీగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్దాం అనిపించింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మంది చూడండి. అండ్ పండగ మీరు నిజంగా పండగ తెచ్చారు. శంకర ప్రసాద్ గారు పండగకు వచ్చారు, కానీ మీరు పండగ తెచ్చారు. సో కాబట్టి థ్యాంక్స్ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన శంకర ప్రసాద్ గారు అనే సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. సో లాస్ట్ సంక్రాంతికి వస్తున్నది నా కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక రీజనల్ ఇండస్ట్రీగా నిలిచింది. సో ఈ సంవత్సరం ఇది దానికి మించి విజయవంతంగా దూసుకెళ్తుంది. ఆల్మోస్ట్ 260 crores గ్రాస్ నిన్నటితో ఫినిష్ చేసుకుంది. అండ్ చూడాలి ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుందో. సో అందుకని ఈ ప్రేక్షకులందరూ ఈ పండగకి సినిమాని ఎంత సెలబ్రేట్ చేసుకున్నారు. సో నాకు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ హైదరాబాద్లో ఉండొచ్చు, ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. బట్ నాకు ఎందుకో వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళని ఒకసారి తనివి తీరా కలిసి వాళ్ళందరికీ ఒకసారి నా థ్యాంక్స్ చెప్దాం అనిపించింది. దట్స్ వై ఈ టూర్ ప్లాన్ చేసాం. వెరీ షార్ట్ టూర్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ సంక్రాంతి కూడా మళ్ళీ ప్రేక్షకులు ఇంటి దగ్గర నుంచి కొంతమంది అసలు 30 టికెట్లు, 40 టికెట్లు, 150 టికెట్లు ఇలా బంచులుగా కొనుక్కొని సినిమాని ఇంత సెలబ్రేట్ చేసుకుని మరొక మెమరబుల్ గా సంక్రాంతిగా మిగిల్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్.